సెలియేరు పక్కన ఆలయంలో సీతారామచంద్ర స్వాములు స్వయంభూగా కొలువైన దేవాలయం. ఎంతో పచ్చని వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా నిలిచే ఈ ఆలయ ప్రాంతం కనులకు విందుగా, ఆ ఉరకల వేస్తున్న సెలియేటి శబ్దాలతో, పక్షుల కిలకిలా రావాలతో ఎంతో అద్భుతమైన ఈ ప్రాంతంలో సీతారామస్వాములు నడయాడారని ఇక్కడి ప్రత్యేకత. ఇక మనం ఆలయంలోకి వెళుతూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ మురళి. వెల్కమ్ బ్యాక్ మురళి తెలుగు బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఆలయం అతి పురాతనమైన రామాలయం అండి. యాస్, అవునండి, 800 సంవత్సరాల కిందటి స్వయంభూ రామాలయం. అవునండి, ఈ ఆలయంలో ఉన్న స్వామివారు 800 సంవత్సరాల కింద స్వయంభూగా వెలిశారండి. అంతేకాదండి, స్వామివారితో పాటు సీతమ్మ వారు కూడా స్వామివారి పక్కనే స్వయంభూగా వెలిచారండి. సీతారాములు ఇద్దరు స్వయంభూగా వెలిసిన దేవాలయం. అంతేకాదండి, ఈ ఆలయానికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఏంటో మనం వీడియోలోకి వెళ్తూ తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మీకు అరుదుగా కనిపించే మరో అద్భుతం ఉందండి ఈ ఆలయంలో. ఎస్, అవునండి, లోపల ఉపాలయమైన శివాలయంలో మరకత శివలింగం కొలువై ఉందండి. మనం లోపలికి వెళ్ళి ఆ విషయం కూడా తెలుసుకుందాం రండి. ఈ ఆలయం ఎక్కడుందంటే ఫ్రెండ్స్, అలియాబాద్ గ్రామం, సమీర్పేట మండలం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉందండి. ఈ ఆలయానికి ఎలా రావాలో నేను గూగుల్ మ్యాప్ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తా, దాని ద్వారా రావచ్చు. అలాగే ఎవరైనా కొత్త వారు చూసినట్టయితే నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళి మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నామండి. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి. లోపలికి వెళ్తూ ఈ ఆలయ చరిత్ర కూడా మనం మాట్లాడుకుందాం రండి. అలియాబాద్ ఊరి చివర ఉన్న రామాలయానికి చేరుకోగానే మనకు ఆలయం ముందు భాగంలో స్వామివారి ఊరేగింపు రథం ఒకటి కనిపిస్తుందండి. ఆ రథం దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ స్వామివారి కళ్యాణం చేసే కళ్యాణ మండపం కూడా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే మనం ఆలయం ఉత్తర దిక్కున ఉన్న కోనేరును కూడా దర్శించుకోవచ్చు. ఒకసారి వెళ్ళి ఆ కోనేరును దర్శించుకుందాం రండి. ఈ ఆలయంలోని సీతారాములు ఒక బండకు స్వయంభూగా వెలిచారు. ఆ బండకు సీతారాములు వారిని చూస్తుంటే కనులకు ఆనందంగా ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదండి, పక్కన ఉన్న ఉప ఆలయంలో అద్భుతమైన మరకత శివలింగం కూడా మనం దర్శించుకోవచ్చు. మరొక విషయం అండి, ఈ అలియాబాద్లో ఉన్న కోదండరాముడిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఇక్కడ భక్తుల అగాఢ నమ్మకం అండి. దానికి ఒక చిన్న కథ ఉందండి. రాముడు రావణ సంహారం తర్వాత రామ, సీత, లక్ష్మణ, ఆంజనేయులతో సహా అయోధ్యకు ప్రయాణం అవుతుండగా జనగామ దగ్గర జీడికల్లు అనే గ్రామం నందు స్వామివారు సేదతీరి సంధ్యా స్నానాలు చేసి అక్కడి నుండి బయలుదేరి కీసరగుట్ట ప్రాంతం మీదుగా ఈ అలియాబాద్ చేరుకున్నారు. అలా చేరుకున్న సీతారామచంద్ర స్వాములు ఈ అలియాబాద్ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారు. అందుకుగాను ఈ ఆలయంలో ఉన్న సీతారాములను దర్శించుకుంటే మానసిక ప్రశాంతతతో పాటు ఇతర కోరికలు నెరవేరుతాయని ఇక్కడ పూజారులు చెప్తుంటారు. ఈ ఆలయంలో రాముడు వారు, సీతమ్మ వారు స్వయంభూగా ఎలా వెలిచారో మరో చరిత్ర ఉందండి. అది మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసుకోండి. నేను ఏమైనా ఇలాంటి పురాతన టెంపుల్ వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ధన్యవాదాలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, మనకు ఆ ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదేనండి మెయిన్ గర్భాలయం. ఆలయం మొత్తం మళ్ళీ పునర్నిర్మాణం చేశారండి. లోపల ఉన్న స్వామివారిని కదల్చుకుంటా ఆలయం వరకే నిర్మాణం చేశారు. అలాగే మనకు ఆ పక్కన కనిపిస్తున్నది ఉప ఆలయం అండి. ఆ ఆలయంలో మరకత శివలింగం ఉంటుంది. మనం తర్వాత వెళ్ళి దర్శించుకుందాం. ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకి కుడి చేతి పక్క హనుమంతులు వారు ఉంటారండి, క్షేత్రపాలకులు. అలాగే ఎడమవైపు గరుకుమంతులు వారు ఉంటారు. ఒకసారి ఈ స్వామిలను కూడా దర్శించుకొని మనం ముందుకు వెళ్ళి అలాగే యాగశాల, అలాగే విఘ్నేశ్వర స్వామి, అలా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, మరికొన్ని విగ్రహాలు లోపల ఉన్నాయండి. అవి కూడా దర్శించుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మనం ద్వారపాలకులైన హనుమంతుల వారిని, గరుకుమంతుల వారిని దర్శించుకున్నాం కదండి. అలా దర్శించుకొని కొద్దిగా మనం ముందుకు వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి మెయిన్ గర్భాలయం. స్వామివారు స్వయంభూగా వెలిసిన ఆలయం. అయితే స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారండి.
చూడడానికి కనులు విందుగా కనిపిస్తున్నారు. స్వామివారితో పాటు సీతమ్మ వారు కూడా అక్కడే పక్కనే ఉన్నారండి. ఆ విశేషం కూడా మనం వీడియోలోకి వెళ్తూ తెలుసుకుందాం. అంతకన్నా ముందు స్వామివారికి ఒక ప్రదర్శన చేస్తూ, ఆ ప్రదర్శన చేసే దారిలోనే మనకి అక్కడ విఘ్నేశ్వర స్వామి విగ్రహము, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నాయండి. అవి కూడా చూస్తూ మిగతా విషయాలన్నీ వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం రండి. ఫ్రెండ్స్, కోదండరాముడికి ప్రదక్షిణాలు చేస్తూ ఈ ఆలయంకు ఉన్న మరో చరిత్ర చెప్పుకుందాం రండి. 1272లో పార్నంది రామయ్య గారు అనే భక్తుడు ముదుమానిక్ అనే గ్రామం నుండి హైదరాబాద్కు నడుచుకుంటూ బయలుదేరాడట. దారి మధ్యలో సామీర్పేట నుండి కృష్ణలో కలిసే ఒక నీటిపాయ ఉందట. అక్కడ వంట చేసుకొని ఆ కాలువలో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని తనతో తెచ్చిన సీతారామస్వామి విగ్రహాలకు పూజ చేద్దామని సంచిలో చెయ్యి పెట్టి విగ్రహాలు తీసే క్రమంలో ఆ విగ్రహాలు సంచిలో నుంచి కనిపించలేదంట. అప్పుడు ఆయన ఎంతో చింతించి అక్కడి నుంచి లేచి వెళ్ళి ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతున్న క్రమంలో ఆయనకు అలసట వచ్చి మూర్ఛపడి కింద పడిపోగా, అలా మూర్ఛపోయిన రామయ్య గారి కలలోకి శ్రీరామచంద్రుడు వచ్చి, రామయ్య, నువ్వు నా కొరకు హైదరాబాద్ వరకు రానవసరం లేదు. నేనే ఇక్కడ కొండ గుహలో వెలిచి ఉన్నాను. నన్ను వెలికి తీసి పూజలు చెయ్యవలసిందిగా శ్రీరాముడు ఆజ్ఞాపించారు. దానితో ఆ రామయ్య గారు ఈ ప్రాంతం అంతా వెతకగా అక్కడ ఉన్న అలియాబాద్ అనే ఊరి గ్రామ శివార్లలో ఒక కొండపైన పెద్ద బండకు స్వామివారు స్వయంభుగా వెలిచారు. అలా వెలిచిన స్వామివారి విషయం ఇక్కడ ఉన్న ఊరి వాళ్ళకి చెప్పి ఇక్కడ ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించడం మొదలుపెట్టారండి. ఇదండి చరిత్ర. స్వయంభూగా రాధాకృష్ణులు అక్కడ ఉన్న బండకి వెలిచారండి. ఆ అద్భుతం కూడా మనం చూద్దాం. సరే, ఇక్కడ ఉన్నారుగా, ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం అండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉన్న రాధాకృష్ణుని దర్శించుకొని ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. ఒకసారి పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దామండి. రండి ఒకసారి పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ సింబల్ ఆన్ చేసుకోండి. నేను ఏమైనా ఇలాంటి పురాతన టెంపుల్ వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీలైతే 10 మందికి షేర్ చేయండి. లైక్ కొట్టండి, ఒక చిన్న లైకే కదా అడిగింది. రండి ఒకసారి పైకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ మెట్ల గుండా మనం పైకి వెళ్ళిన తర్వాత ఈ ఆలయ పరిసర ప్రాంతాలు మీకు చూపిస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గర్భగుడిలో స్వామివారు ఒక బండకు వెలిచారని చెప్పాను కదండి. ఈ పైనుండి ఆ వెనక ఉన్న బండ కనిపిస్తుంది. ఆ బండ కూడా మీకు చూపిస్తాను. అలాగే పక్కన ఉన్న సెలయేరు కూడా మీకు చూపిస్తానండి. పచ్చని వాతావరణంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు. ఒకసారి పైకి వెళ్ళాం కదండి, మిగతా విషయాలన్నీ చూద్దాం రండి. ఇక్కడ బండ కనిపిస్తుంది చూడండి, మార్క్ పెట్టాను. ఆ బండకేనండి గర్భాలయంలో సీతారామచంద్ర స్వాములు స్వయంభూగా వెలిచారు. ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్టింగ్లో ఒక సెలయేరు చూసాం, గుర్తుందా అండి? అదేనండి, ఈ ఆలయం బ్యాక్ సైడ్ నుంచి ఈ రూటు గుండా వచ్చి అక్కడ దిగుతుందండి ఈ ఏరు. ఈ పచ్చని పంట పొలాల మధ్యలో ఒక సెలయేరు ఉందండి. ఆ సెలయేరు పక్కనే మన సీతారామచంద్ర స్వాములు స్వయంభూగా వెలిచారు ఒక బండకి. అద్భుతమైన ఆలయం అండి. 800 సంవత్సరాల కిందటి ఆలయం. ఎంత అదృష్టం ఉంటే కానీ ఇలాంటి ఆలయాలు దర్శించుకోగలం ఈ రోజుల్లో. ఫ్రెండ్స్, ఈ దారి గుండా మనం కిందికి వెళ్ళి ఇక ఆలస్యం చేయకుండా పక్కన ఉన్న ఉప ఆలయంలోని మరకత శివలింగాన్ని దర్శించుకుందాం. ముందుగా ఆ మరకత శివలింగాన్ని దర్శించుకున్నాక మనం సీతారామచంద్ర స్వాములు స్వయంభూగా వెలిచిన ఆలయంలోకి వెళ్ళి ఆ స్వామి వారిని కూడా దర్శించుకుందాం పదండి. ఈ ఆలయంలో నవగ్రహ విగ్రహాలు అలాగే నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయండి. వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. మనం లేట్ చేయకుండా శివాలయంలోకి వెళ్ళి మరకత శివలింగం, అరుదుగా కనిపించే ఈ శివలింగాన్ని మనస్ఫూర్తిగా దర్శించుకుందాం పదండి.
ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్లో ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించాలండి. ఎందుకంటే శివకేశవులు ఇద్దరు ఒకే దగ్గర ఉన్న ఆలయం. అంతేకాదండి, స్వయంభు రాముల వారు ఇక్కడున్న మరకత శివలింగం స్పెషల్ అండి. ఇలాంటి మరకత శివలింగాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటాయండి. అందుకు గాను తప్పక వచ్చి దర్శించుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ప్రధాన ఆలయంలోకి వెళ్ళి మన అందాల రాముడిని దర్శించుకుందాం రండి. సీతారామచంద్ర స్వాములు స్వయంభూగా బండకు వెలిచిన దేవాలయం. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి గర్భాలయ ద్వారానికి ఎదురుగా గరుకుమంతుడు కుడి చేతి పక్క మనకి దర్శనమిస్తుంటారండి. ముందుగా ఆ గరుకుమంతుడు దర్శనం చేసుకొని తర్వాత సీతారామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలతో పాటు స్వయంభూగా వెలిచిన విగ్రహాలు కూడా ఉన్నాయండి. అవి కూడా మనం తొందరలో దర్శించుకుందాం. ముందుగా ఇక్కడున్న గరుడ స్వామిని దర్శించుకుందాం రండి. అయితే ఫ్రెండ్స్, ఈ ఆలయం నిర్మించిన మొదటి సంవత్సరం శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పూజ చేసేవారంటండి. అయితే ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత నుండి ఈ స్వామివారి కళ్యాణం అది నైట్ టైంలో చేయడం ప్రారంభించారండి. అది ఏంటో మీకు చెప్తా వినండి. అయితే అలా జరగడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఆలయం నిర్మించిన భక్తుడు రామయ్య గారి కలలోకి రామచంద్ర ప్రభువు వచ్చి, నేను పొద్దున్న పూట భద్రాచలంలో ఉంటాను గనుక నాకు ఇక్కడ సాయంత్రం సమయంలోని కళ్యాణం చేయవలసిందిగా స్వామివారు ఆజ్ఞాపించారంటండి. అలా అప్పటి నుంచి ఇక్కడ రాత్రి వేళల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రాముల వారి ప్రతిరూపం ఎంత అమోఘంగా కనిపిస్తుందంటే మాటల్లో వర్ణించలేమండి. అంత అద్భుతంగా రాముల వారు దర్శనమిస్తారు. రాముల వారితో పాటు సీతా మహాలక్ష్మి కూడా మనకి దర్శనమిస్తుందండి. ఒకసారి ఈ అద్భుతమైన అరుదైన దృశ్యం కనులకు విందుగా కనిపిస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్వయంభూగా వెలిసిన విగ్రహాలను నేను మార్కేసి చూపిస్తానండి. స్పష్టంగా చూడండి. మీకోసం ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకొస్తున్నందుకు నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అయితే ఫ్రెండ్స్, స్పష్టంగా చూడండి. మధ్యలో ఉన్నవి ప్రతిష్ఠించిన విగ్రహాలండి. కుడి చేతి పక్క లాస్ట్లో, ఎడమ చేతి పక్క లాస్ట్లో ఉన్నవి స్వయంభూ విగ్రహాలండి. మీకు ఒకసారి మళ్ళీ స్పష్టంగా చూపిస్తాను మార్కేసి. ఏం కన్ఫ్యూజ్ కాకుండా మీరు అమ్మవారిని స్వామివారిని దర్శించుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడున్న స్వయంభూ రాములు వారు ఒకసారి మనం దగ్గర నుంచి చూస్తే ఎంత స్పష్టంగా ఉంటారంటే చాలా అందంగా కనిపిస్తుంటుందండి రాముల వారి మహాబింబం. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఎంత అందం అంటే అందాల రాముడు అన్నందుకు అంత అద్భుతంగా ఉంటుందండి ఈ స్వయంభూగా వెలిచిన విగ్రహము. ఇక అమ్మవారి విగ్రహము, స్వామివారి విగ్రహం మీకు చూస్తాను, చూసి దర్శించుకోండి. ఓం నమో శ్రీ రామచంద్ర ప్రభువే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఈ ఆలయంలో ఉన్న రామచంద్ర ప్రభు చాలా అందంగా స్పష్టంగా కనిపిస్తున్నారండి. మహా అద్భుతంగా ఉన్నారు. 500 ఏళ్ల పురాతన ఆలయం అండి. తిరిగి మళ్ళా మరో వీడియోలో కలుసుకుందాం. జై హింద్.